అందరికి నమస్కారం. మీకైతే ఒక బ్యాడ్ న్యూస్ అని చెప్పుకోవాలి. ఈ రోజు నుండి ఇంకా 3 రోజుల పాటు తుఫాను ఉందని చెప్పేసి మనకొక వార్త అయితే వచ్చింది. అదైతే పూర్తిగా చూద్దాం. దయచేసి మీరు వీడియో పూర్తిగా చూడండి. అప్పుడే మీకు పూర్తిగా ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ అండ్ కామెంట్ చేయట్లేదు. దయచేసి లైక్ అండ్ కామెంట్ చేసుకోండి. లైక్ అండ్ కామెంట్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ చాలామందికి షేర్ అవుతుంది. ఇంక లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, దివేత్వ తుఫాను బలహీనపడుతుంది. ప్రభావం మాత్రం కొనసాగుతుంది. అంటే మరో 3 రోజుల పాటు ఏపీలోని పలు జిల్లాల్లో ఈ కారణంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ మేరకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. భారీ వర్షాల హెచ్చరికలతో అప్రమత్తంగా ఉండాలని అధికార యంత్రాంగానికి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అయితే తిరుమల, తిరుపతిలో భారీ వర్షం కురుస్తోంది. నెల్లూరు పైన తుఫాను ప్రభావం పడింది. కాగా వాతావరణ శాఖ తాజా హెచ్చరికలతో ముందస్తు చర్యలు చేపట్టారు. వేతా తుఫాను చెన్నైకి 50 కిలోమీటర్లు, పుదుచ్చేరికి 130 కిలోమీటర్లు, నెల్లూరుకి 200 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. రాబోయే 12 గంటల్లో వాయుగుండంగా బలహీనపడే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ శాఖ వెల్లడించింది. కాగా రాబోయే 3 రోజులు నెల్లూరు, చిత్తూరు, తిరుపతి, దక్షిణ కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. అయితే తీరం వెంబడి బలమైన గాలులు వీస్తాయని తెలిపారు. జాగ్రత్తగా ఉండాలని చెప్పారు. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.